దేవుని స్తోత్రం. అందరు బాగున్నారండి? అందరు బాగుండి గట్టిగా చప్పలు కొట్టి హల్లెలూయానండి. గట్టిగా రాట్లా చివరి కొట్టరా చప్పట్లు. దేవుడు మీకు చేతులు వచ్చారు కదా, గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా, యేసు రక్తమునకే జయం. దేవునికి స్తోత్రం. బాగున్నాండి. దేవుని మహాకృపను బట్టి చిన్న వాక్యం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము ప్రారంభం నుంచి చదువుకుందాం. నేను చదువుతున్నాను, బైబిల్ నోట్ చూసుకోనండి. ఆయనకి విశ్రాంతిలో ప్రవేశించుదమని వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమని భయం కలిగి ఉందాం. వారికి ప్రకటించబడినట్లు మనకు సువార్త ప్రకటించబడిన, కానీ వారు వినిన వారితో విశ్వాసం గల వారై కలిగి ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనది. ఆయన కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయినను ఈ విశ్రాంతిని గురించి నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసమే మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించున్నాం. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని కొద్దిగా ధ్యానం చేసుకుందాం. అందరూ కలిసి ఈ యొక్క ఉపవాస కూటాల కోసం ప్రార్థన చేయండి. అందరూ కూడా ఇక్కడ సంఘాన్ని అభివృద్ధి చేయ ప్రభా, ఇక్కడ విశ్వాసాలను అభివృద్ధి చేయ ప్రభా, ఒక చిన్న ప్రార్థన చేయండి. అందరూ కూడా కలిసి ప్రార్థించండి. అందరూ కూడా ప్రార్థించండి. దయచేసి ధ్యాన కాలమందు నిబిడులు చేసిన ప్రార్థనలకించి ప్రార్థన జవాబు దయచేయమని మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందండి. దేవుని స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి యేసుప్రభువు వారు గత బుధవారం రాత్రి నుంచి ఇప్పటివరకు కూడా ఎంతో ఘనంగా సంతోషకరంగా కూటాలు జరిగిస్తున్నారు. అందులోకే దేవుని నామమునకే ఘనత మహిమ ప్రభావం చెందునుగాక. హల్లెలూయా. చదువుకున్న వాక్య భాగంలో ఈ యొక్క ఉపవాస కూటములు ప్రభువారు మనకి ఇచ్చారు. ఇవి ఇచ్చిన వాటిని నిజంగా ఆ కుమారుడు అనగా మేరతనమ్మ గారు వారి ఫ్యామిలీ చాలా చక్కగా విశ్వాస కూటాలను గట్టిగా పట్టుకొని వీటిని గట్టిగా నిర్వర్తిస్తున్నారు. చాలా సంతోషం. దేనికోసం అని అంటే దేవుని యొక్క మాట కొరకు దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క ఉద్దేశాలు నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఈ హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో లాస్ట్ మాట ఒకటి చదువుకున్నాం. మరియు దేవుడు 7వ దినమున క్షమించండి 3వ వచనం కాగా జగత్ పునాది వేయబడినప్పుడు ఆయన కార్యములని సంపూర్ణ అయి ఉన్నను ఈ విశ్రాంతిని గురించి నేను కోపముతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశించాలని మాట చెప్పి అనుసరించి విశ్వాసంలో విశ్రాంతిలో ప్రవేశించున్నాము. విశ్రాంతి అనేటది చాలా గొప్పది. అంటే పని చేయకుండా విశ్రాంతి అని కాదండి. విశ్రాంతి అనేది ఎప్పుడు అంటారు అని అంటే ఒక పని జరుగుతున్న పని చేసేసిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ పని అయిపోయిన తర్వాత రెస్ట్గా ఉండేదాన్ని విశ్రాంతిగా మనం భావిస్తాం. అలాగనే పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏ పని చేయకోకుండా ఖచ్చితంగా నేను విశ్రాంతి తీసుకుంటున్నానంటే అది విశ్రాంతి కాదు. ఖచ్చితంగా పని చేసిన వాడు ఆ తర్వాత కూర్చుని ఉన్నప్పుడు రెస్ట్ తీసుకునేటప్పుడు అతన్ని విశ్రాంతి అని అంటారు. ఈ భూలోకంలో మనకు దేవుడు ఇవ్వాల్సినటువంటి పనితనాలు, మనకు ఇవ్వాల్సినటువంటి ఏర్పాట్లు సమస్తం ఇచ్చాడు. ఆయన ఇచ్చిన వాటినన్నిటి కూడా సంఘాలు చాలా చక్కగా, విశ్వాసులు కూడా చాలా చక్కగా వాటిని వారి కుటుంబాల్లో నిర్వర్తిస్తూ విశ్రాంతి లేని రీతిగా అహర్నిశలు ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పనిబాట్లలో సమస్త విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా పనిని నిర్వర్తిస్తున్నారు. దేవుడు అప్పగించిన బాధ్యత నిర్వర్తిస్తున్నారు. నిర్వర్తించిన తర్వాత అసలైన విశ్రాంతి ఉన్నది, అది పరలోక రాజ్యంలో నీ విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది అని అంటాడు. అక్కడ అదని ఇదని అది కావాలి ఇది కావాలి ఏం ఉండవు. అక్కడ
అక్కడ ఎంతసేపు కూడా పరిశుద్ధుడు 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 అని దేవుణ్ణి కొనియాడటం, స్తుతించడం, కనపరచడం. ఇక అది మహా విశ్రాంతి. అది ఈ భూలోకంలో బ్రతికున్నంత కాలం కూడా అనేక మందిని చూస్తూ ఉంటాం. పొద్దున్న లేస్తే ఎంతో ప్రయాసపడతారు, రాత్రి అనక పగలనక, కానీ విశ్రాంతి లేని బ్రతుకుగానే ఉంటుంది. మంచిది. పని చేసినా ఉన్న ఫలితం ఉంటుందంటే ఉండదు. ఫలితాలు లేక కొట్టిమిట్టాడుతూ అహర్నిశలు ప్రయాసపడి, ప్రసంగి గారు అన్నట్టుగా ఒకడు గాలికే ప్రయాసపడినట్టుగానే ఉండి ఆఖరికి ఏమీ లేని వాడిగా జీవితాన్ని ముగించేసి మరి ఎక్కడికి వెళ్తున్నాడు అని అంటే మహావిశ్రాంతిలోకి వెళ్లకుండా బహుభయంకర నరకప్రాయులుగా కూడా జీవిస్తున్నారు, అక్కడ పడిపోతున్నారు. మరింతే కాకుండా ఈ భూలోకంలో కూడా నరకాన్ని అనిపిస్తున్నారు. ఇలా పరలోకంలోనూ భూలోకంలో కూడా నరకాన్ని అలాగనే విశ్రాంతిని అనుభవించే స్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ అంటే పరలోకంలో కాదు, నరకం అనే దాంట్లో నరకం. అయితే పరలోకంలోనే విశ్రాంతి ఉన్నది, అది మహావిశ్రాంతి. ఇలాగా ఈ రోజున క్రీస్తుని నమ్మి క్రీస్తు బిడ్డలుగా జీవించడానికి అసలైన ముఖ్య కారణం చాలామంది తెలుసుకోలేక ఏమనుకుంటారంటే దేవుని కార్యాలు పొందుకోవాలి, ప్రభు మేలు పొందుకోవాలి, మేము బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, ఇదే కానీ అంతసేపు అసలైంది అది కాదండి. అవి లోకంలో మచ్చుకునకు ప్రభువుని మనం వెంబడించడానికి, ప్రభువుని విశ్వసించడానికి యేసుప్రభు వారు మన కోసం ఒక సాదృశ్యంగాను సూచనప్రాయంగాను ఈ భూలోకంలో మనకు కావలసినటువంటి ఏర్పాట్లు, ఈ కార్యములు, ఈ మేలు చేస్తున్నారు. దేనికోసం అని అంటే పరలోక రాజ్యం, నిత్య నివాసం, నిత్యరాజ్యం, అది గట్టిగా పట్టుకుంటారు, గట్టిగా అక్కడ ఉంటారు, విశ్రాంతులు ఉంటారండి. అది పొందుకోవాలంటేనే, పొందుకోవడం కోసమే ఈ రోజున మనందరికీ కూడా రక్షణ, పాప క్షమాపణ, మారుమనస్సు, అలాగనే దేవుడు చెప్పిన ప్రతి మాట వినుట, ఇవన్నీ చేస్తున్నాం. మరి అటువంటి మహా విశ్రాంతిలో ప్రవేశించడానికి మరియు ఈ భూమి మీద మనం జీవించినంత కాలం కూడా చల్లగా సంతోషకరంగా జీవించాలి అని అంటే ఇక్కడ ఖచ్చితంగా మంచి మాటలను మనం కొద్దిగా సంఘంలో ధ్యానం చేసుకుందాం. ఇక్కడ ఈ హెబ్రీ రాసిన పత్రికలో ఆ మహా విశ్రాంతిలో ప్రవేశించడానికి మనం ఏం పట్టుకోవాలి, అక్కడ ఆ పైన ఉన్నటువంటి పరలోక రాజ్య మహావిశ్రాంతే కాదు. ఈరోజు నేను చాలామంది మన దగ్గరికి వచ్చినప్పుడు చెప్తా ఉంటారు, ప్రభువులకు రాకముందేమో అసలు అన్ని కష్టాలు, బాధలు, విశ్రాంతి లేని బతుకు, రోగాలతో, రొప్పులతో, కష్టాలతో, కరువులతో, కాటకాలతో. ఎప్పుడైతే ప్రభువులకు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తారా ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉందయ్యా అంటారు. అంటే ఈ భూమి మీద కూడా యేసువారు ఖచ్చితంగా ప్రశాంతతని ఇస్తున్న దేవుడు, విశ్రాంతిని ఇస్తున్న దేవుడు అనేది మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. అలెలుయా. అంతకుముందు 24 గంటలు కష్టపడినా ఏమీ లేదు. కానీ ఇప్పుడైతే ఒక గంట ప్రార్థన చేసినా, కాసేపు ప్రార్థన చేసినా, అలాగనే కాసేపు ఏదైనా పని చేసుకుని వచ్చినా మిగతా సమయాలన్నీ కూడా దేవుడు విశ్రాంతిగానే చల్లగానే చూస్తున్నాడు అనేది మీరు విశ్వసించినట్టయితే చప్పలు కొట్టి హల్లెలూయా అనండి. హల్లెలూయా. యేసు రక్తమునకే. ఇది ఖచ్చితంగా దేవుణ్ణి ఎరిగిన ప్రజలకు మాత్రమే దక్కుతుంది. ఇది హల్లెలూయా. దేవుణ్ణి ఎరిగిన ప్రజల్లో మాత్రమే ఈ ప్రశాంతత ఉన్నది. నాగాలంక అవనిగడ్డ ప్రాంతంలో ఒక పాస్టర్ గారు ఉంటాడు. ఆయన పేరు ఏదో ఉందండి, కృష్ణం నాయుడు ఏదో ఉంది. ఆయన బహు భయంకరటువంటి రౌడీజం గాను, గోండాయిజం గాను, ఫ్యాక్షనిస్ట్గా తిరిగాడు. ఆయన వెనకాల చాలామంది కూడా, అందరూ కూడా కత్తుల కటారులు వాళ్ళ కారుల్లో పెట్టుకొని తిరిగేవాళ్ళు. కానీ రాత్రులు పూట పడుకునేవాడు కాదు, పగల పడుకునేవాడు కాదు. విశ్రాంతి లేని బతుకు, ప్రశాంతం లేని బతుకు. ఆఖరికి ఒక రోజు అయితే ఏదో గొడవ అయింది అవనిగడ్డ ప్రాంతంలో. అక్కడ చాలామందిని చంపేశారు ఇతను తరపు వాళ్ళందరూ కూడా. ఈయన కూడా అక్కడ నిలబడ్డాడు. అయితే ఆ గొడవలో ఈయన ఏం చేయకపోయినా పక్కన వాళ్ళు చంపేశారు, ఆ అవతల వాళ్ళని, ప్రత్యర్థుల్ని. ఈయనకి విశ్రాంతి లేదు. ఎస్పీలు, పొలిటికల్ నాయకులు, ఆయన తెలుగుదేశం పార్టీలో బాగా మంచి పేరు పొందిన అతను అప్పట్లో ఎన్టీ రామారావు ఉన్న సమయాల్లో. మరి ఇటువంటి టైంలో వాళ్ళందరూ కూడా, ఎస్పీలు కూడా, మంత్రులు కూడా ఫోన్ చేసి, నాయనా నీ పని అయిపోయింది. ప్రత్యర్థులు కొంతమంది బతికారు, అందరూ చచ్చిపోయారా మీరు అనుకున్నారేమో. ఆ బతికిన వాళ్ళు మిమ్మల్ని చంపేట సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, బయటకు వస్తే నిన్ను చంపేస్తారు. ఇప్పుడు దీనికి మనశ్శాంతి ఉంటుందా? లేదు. విశ్రాంతి ఉంటుందా? లేదు. దిగులు, వేదన, బాధ, ఏడ్చి 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 మంచంలో, ఇంట్లోనే, గదిలోనే తలుపేసుకొని బయటకు వచ్చాడు కాదట.
ఒకవేళ ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలంటే 100 మంది ఉండాలి పక్కన, వాళ్ళ దగ్గర కత్తులు కటారులు ఉండాలి. హల్లెలూయా. అదే యేసయ్యను నమ్ముకుంటే ఒక్కడుంటే చాలు, ఆ ఒక్కడే యేసు ప్రభువారు. హల్లెలూయా. ఆ ఒక్కడే యేసువారు. ఆమేన్. ఒకసారి నేను ఒక్కడనే వెళ్తుంటానండి ఎక్కడికైనా. ఒకళ్ళు అంటారయ్యా మీ వెనకాల ఎవరు తీసుకుని, నాకు యేసయ్య ఉన్నాడు, ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువైన సైన్యము కంటే బలము కలిగిన దేవుడైన. హల్లెలూయా. ఆయన్ని కలిగి ఉంటే చాలు. ఆమేన్. ఆయన మన ప్రక్కన ఉంటే చాలు. ప్రభువా నా దూత నీకు ముందుగా పంపిస్తా, భయపడొద్దని. అంటే క్రీస్తుని కలిగి ఉంటే దేవుని దూత మన ముందు వెనక పైన కాపులు వేస్తుంది. ఇకప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇతనికి అది లేదు, దేవుడు లేడు. మంది మార బలం ప్రజలున్నారు, ప్రజల బలం శూన్యం, మనుషుల బలం వ్యర్థం. దావీదు అంటాడు, ఆయనకి ఎంతో మంది మార బలం ఉన్నా లాస్ట్కి జరిగి వీళ్ళందరూ కూడా దూరం అయిపోయారు. కానీ ఆఖరికి దేవుడే దగ్గర అయ్యాడు ఆయనకి, దేవుడే బలం అయ్యాడు ఆయనకి అని అంటాడు. ఈ మనుషుల సహాయం వ్యర్థం, యెహోవా సహాయమే నమ్మదగిన సహాయము. ఆ పక్కన ఉన్న వాళ్ళే అనేవాళ్ళు అంటాను, అన్న నీ వెనకాల మేము రావాలంటే భయం వేస్తుంది. వాళ్ళు లెగుస్తున్నారు, హాస్పిటల్ నుంచి ఒక్కొక్కటి డిశ్చార్జ్ చేస్తున్నాడు, వాడు ఖచ్చితంగా మనం చంపేస్తారు, మేము మీతో రాలే, మేము ఎటన్నా పారిపోయారు అందరు. ఈయన ఒక్కడే ఆ ఊళ్ళో ఉన్నాడు. పొలాలు ఉన్నాయి, ఖర్చు పెట్టాడు, అయిపోతున్నాయి, ఆస్తులు అయిపోతున్నాయి, కోట్లకి ఆటికి ఖర్చు పెడుతున్నాడు. కానీ వాళ్ళైతే కోట్లే కాదు, కేసులే కాదు, చంపేయాల్సిందే అని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఎవరు తోడు? వాళ్ళ అమ్మ మాత్రమే ముసలావిడ ప్రార్థన చేస్తుందంట. హల్లెలూయా. చర్చికి వెళుతుంది, ప్రార్థన, దేవుడు అంటే మంచి విశ్వాసం, ఈయనకి మాత్రం విశ్వాసం లేదు. ఓ రోజు మధ్యరాత్రి, ఎందుకు నాకు ఈ బతుకు, బయటికి వెళ్తే చంపేస్తారు, ఇంట్లోనే ఉంటున్నా, మగాడిని నేను, మేసం తిప్పుకొని ఉన్నాను, బయటికి వెళ్ళలేకపోతున్నాను, ఏంటి నా బతుకు. ఆ లోపల ఉండి ఒకరోజు పెద్దగా అరిసి కేకేసి ఏడ్చేసాడంట. సావలేడు, బతకలేడు. ఇక అనుకున్నాడంటే ఎందుకు ఈ బతుకు, ఉరిపెట్టుకుని చచ్చిపోదాం, లేకపోతే బయటికి వెళ్ళిపోదాం, ఎవడో ఒకడు చూసేస్తా చంపేస్తాడులే, ఎందుకు ఈ సస్తు బతుకుతూ పద్దాక ఇలా బతకాలంటే మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు జీవితానికి. ఇలా ఎంతమంది బతుకుతున్నారు తెలుసా లోకంలో? ఎంతమంది అండి? ఒక చరిత్రలో ఒకటి బయటకు వచ్చినవి ఉంటాయి, రాని ఎన్నో ఉన్నాయి. లోపల కుమిలిపోతూ, కృషించిపోతూ, విశ్రాంతి లేనిపోతే, మనసుకి విశ్రాంతి లేక, అంటే మైండ్కి విశ్రాంతి లేక, గుండెకి విశ్రాంతి లేక, శరీరానికి విశ్రాంతి లేక, ఆత్మకి విశ్రాంతి లేక, కుటుంబానికి విశ్రాంతి లేక, వాళ్ళకి లేక, వీళ్ళకి లేక, ఎవరికి లేక, పక్కన వాళ్ళకి లేక, అందరినీ బాధ పెడుతూ, దుఃఖపడుతూ, వేదన పడుతూ, క్రీస్తుని తెలుసుకోలేక అవిశ్రాంతిగా పోరాటాలు చేస్తూ, బాధపడుతూ, కృషించిపోతున్న లోకంలో ఎంతమంది ఉన్నారు. అవి బయటికి రాని ఎన్నో ఉన్నాయి. బయటకు వచ్చి సాక్షిగా ప్రభువు నమ్ముకున్న వాడు మాత్రమే సాక్షి చెబుతున్నాడు. ప్రభు వైపు రాలేని వాడికి అలాగే దాంట్లో కృషించి నశించిపోతున్నాడు అనేది మాత్రం దేవుని బిడ్డలు మనం తెలుసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. డోర్ తీసి బయటికి వెళ్ళబోతుంటే ఏదో వెలుగు, కానీ వాళ్ళ అమ్మగారంటే రోజు ప్రార్థన చేసేదంటే ఇతని బాధను చూసి, కొడుకా మారు మనసు పొందాయా, యేసయ్యను నమ్ముక అంటే, వెళ్ళమ్మా చెప్పాగా, నువ్వు చూసుకో, నువ్వు ప్రార్థన చేసుకోబో, నాకు ఇవన్నీ చెప్పమాకు. సమయం వచ్చినప్పుడు నిజంగా అవిశ్రాంతి పని అయిపోయింది. అంతకుముందు ఎంత దర్జా తిరిగాడో, సమయం వచ్చినప్పుడు అయిపోయింది పని. కాబట్టి ఇక ఆ రాత్రి ఏం చేశాడంటే, వెళ్ళిపోతామని డోర్లు తీసుకుని బయటికి వెళ్ళిపోతే ఎవడొకడు చూస్తాడు, చంపేస్తాడు, నైట్ ఎందుకు ఈ బతుకు, విశ్రాంతి లేని బతుకు, మనశ్శాంతి లేని బతుకు అనుకున్నాడు. కానీ ఏదో ఒక వెలుగంట ఆ డోర్ దగ్గరికి వెళ్ళనివ్వట్లా, అలాగనే ఫ్యాన్ దగ్గరికి వెళ్ళనివ్వట్లా, ఆ ఫ్యాన్ పెట్టుకొని ఉరి పెట్టుకొని చచ్చిపోతుంది, అక్కడికి వెళ్ళనివ్వట్లేదు, ఏదో అడ్డుపడుతుంది. కోపం వచ్చేసి పెద్దగా అరిచాడంట, ఎవరు నువ్వు అని. పక్కన వాళ్ళందరూ కూడా పరిగెత్తుకొచ్చారంట, తలుపులు కొట్టేశారు. చెమటలు కారిపి ఉడికిపోతున్నాడు. వెంటనే తలుపు తీస్తే వాళ్ళ అమ్మ వచ్చేసి, కొడుకా కుమారుడా అని వాటేసుకుందంట. మంచి పరిశుద్ధురాలు, మారుమనసుందిన ప్రార్థనాపురాలుగా. ఈయనేమో అసలు ఏమాత్రం లోకరీతులు అన్నీ ఉన్నాయి ఈయనకి. ఆమె ఎప్పుడైతే ఏడ్చుకుంటూ ఆయన కౌగులించుకొని కొడుకా అని కళ్ళ నీళ్ళు విడిచిందో, అసలు ఆ ఊళ్ళో నుంచి అంటే ఏదో ఒక ఆత్మ ఆయనలోకి వచ్చేసిందంట. వెంటనే మారుమనసు పొందేశాడంట. అసలు చల్లగా అయిపోయిందంట బాడీ అంతా. హల్లెలూయా. అలా పడిపోయాడంటే, పడిపోగానే ఇక వాళ్ళు సపరేలు చేసి నీళ్ళు లేపినప్పుడు, లేపే ఇంకా వాళ్ళ అమ్మగారు చేయబట్టుకొని ప్రార్థన చేస్తే ఏడుస్తుందట. అంతే, వాళ్ళ అమ్మను పట్టుకుని ఏడ్చాడు, మారు మోసు పొందేశాడు. నువ్వు వేసాడు నమ్మకే మారు మోసు పొందేస్తే సావుకుడు అయిపోయాడండి. హల్లెలూయా. సావుకుడు అయిపోయినప్పుడు నిజంగా ఆ ప్రత్యర్థులందరూ కూడా ఒకటే మాట అన్నారంట, నువ్వు సావుకుడు అయిపోయాడు, బతికిపోయేవరా అన్నారంట. హల్లెలూయా. ఇక నిన్ను మేమేం చేయలేం, మీ దేవుడు నీకు తోడున్నాడు. ఇప్పుడంటే ఆ ప్రదేశాలన్నీ కూడా చాలా చోట్ల స్వార్థ పని చేస్తూ ఆయన గొప్ప సాక్ష్యం ఒక రోజు చెప్తే నాకు ఆశ్చర్యం కలిగింది. హల్లెలూయా.
మనశ్శాంతి లేని స్థితి. మా నాన్నగారు కూడా అంతే, మనశ్శాంతి లేని స్థితి, రోగ స్థితి, ఆర్థిక ఇబ్బందుల స్థితి, కరువు స్థితి, అనారోగ్య పరిస్థితులు, కుటుంబ వ్యవస్థ అంతా దరిద్రం. ఉద్యోగం అయితే ఉంది, పొలం అయితే ఉన్నాయి, ఇల్లు వాకిలు ఉన్నాయి, మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు, విశ్రాంతి లేదు. పొద్దున్న లేచిన నుంచి విశ్రాంతి లేని పనే. అలాగే ట్యాబ్లెట్లు కూడా విశ్రాంతి లేకుండా తీసుకుంటున్నాడు. అలాగే అనారోగ్యం కూడా విశ్రాంతి లేని స్థితి. ఎవరు విశ్రాంతిలో ప్రవేశం చేస్తారు? తిరిగాడు అందరి దగ్గర తిరిగాడు, వాళ్ళకే విశ్రాంతి లేని బతికైపోతే ఈయనకే విశ్రాంతి ఇస్తారు? ఆఖరికి మరొక వ్యక్తి ద్వారా ప్రభువుని తెలుసుకున్నారు, ప్రభులోకి వచ్చారు. ప్రభువారు ఆ యొక్క గర్భంలో ఉన్న బాధకి, ఆయనకి ఆ నొప్పికి రోజు పడుకునేవాడు కాదు, నిద్రపట్టేది కాదు, విశ్రాంతి లేని బతుకు. దీనికి తోడు ఇంట్లో కష్టాలు, డబ్బులన్నీ ఇరిగి అయిపోతున్నాయి, సిగరెట్లకి అయిపోతున్నాయి, వ్యసనాలకి అయిపోతున్నాయి. మరి ఇంట్లో పరిస్థితి ఏంటి? వాళ్ళకి విశ్రాంతి లేదు. ఇంట్లో ఒకళ్ళు రోగిష్టాలు అయితే ఇంట్లో వాళ్ళకి విశ్రాంతి ఉండదండి, ఉండదు. ఏమిటి, నేను ఒక్కడిని ఇంతమందిని బాధ పెడుతున్నాను, ఇది ఒక బాధ. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే ప్రభువుని నమ్మాడో యేసువారు మహావిశ్రాంతిలో తీసుకొచ్చి చక్కగా చల్లగా ఈ భూమి మీదే ఆయనకి మంచి విశ్రాంతి ఇచ్చి ఆరోగ్యం ఇచ్చాడండి. హల్లెలూయా. ఆరోగ్యంలో విశ్రాంతి ఇచ్చాడు, నెమ్మదిలో విశ్రాంతి ఇచ్చాడు, కరువులో విశ్రాంతిని ఇచ్చాడు, రక్షణలో విశ్రాంతిని ఇచ్చాడు, పాపక్షమాపణ విశ్రాంతిని ఇచ్చాడు, కుటుంబ వ్యవస్థలో విశ్రాంతిని ఇచ్చాడు, ప్రశాంతమైన జీవన విధానం ఇచ్చాడు. హల్లెలూయా. ఆయనకి ఒకటే కాకుండా ఆయనతో పాటుగా 100 మందికి దేవుడు విశ్రాంతి కలిగి చేశాడు ఈ భూమి మీదే. మరి ఇలా కలిగిన దాన్ని మనం గట్టిగా పట్టుకుందాం వద్దా? గట్టిగా పట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. మా నాన్నగారు చనిపోయే వరకు కూడా అదంటారు ఇదంటారు, మనవ తిప్పలేదు, మాట తప్పలేదు. చనిపోయే వరకు కూడా ఏమాత్రం కూడా విశ్రాంతిని గట్టిగా పట్టుకున్నాడు. ఈ భూలోకంలో నా యేసే నాకు విశ్రాంతిని ఇచ్చాడు, ప్రశాంతత ఇచ్చాడు, శాంతిని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, నా బిడ్డలకు నెమ్మది ఇచ్చాడు, నా భార్య బిడ్డలను ఆశీర్వాదకరించాడు అనేసి ఇటువంటి విశ్రాంతిని సంఘ బిడ్డలు ఎప్పుడు గట్టిగా పట్టుకోవాలి. నాన్నగారులా పట్టుకున్నారు, ఆయన మనసును మనం కలిగి ఉండాలి. ఆమేన్. పౌలు గారు అంటాడు, నేను క్రీస్తు యేసు యొక్క మనసును కలిగి ఉన్నట్టుగా మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆమేన్. మనం మన తండ్రి గారిని పోలి నడుచుకోవాలి. శ్రమైనా, బాధైనా, హింసైనా, కరువైనా, వస్త్రహీనతైనా అండ్ క్రీస్తు దేవదూతలైన అధికారం ఎత్తే లోతైన సృష్టించబడినా మరి ఏ విషయంలో కూడా దేవుడిచ్చిన విశ్రాంతిని గట్టిగా పట్టుకున్నాడు కానీ వదిలిపెట్టల. మనం కూడా అలా గుండేదంగా కన్న వాళ్ళందరూ కూడా ఆమె నన్ను గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. అందుకని ఎందుకయ్యా ఇలా పట్టుకోవాలి గట్టిగా అని అంటే, అంతవరకు సహించి గట్టిగా పట్టుకున్నవాడే జీవగ్రహణ. చెప్పండి అందరూ, అంతవరకు దేవుడు అప్పగించిన బాధ్యతని, దేవుడు అప్పగించిన విశ్రాంతిని, దేవుడు చేసిన మేలని, దేవుడిచ్చిన ఆజ్ఞల్ని, దేవుడిచ్చిన మాటని గట్టిగా పట్టుకున్నవాడే జీవ కిరీటం పొందాడు. ఆ జీవ కిరీటం ఏంటిది? పరలోక రాజ్యమే. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏమేం పట్టుకోవాలి గట్టిగా? విశ్రాంతి ఫస్ట్ది. అంటే అది ఎలా వచ్చిందంటే ఆటోమేటిక్గా మామూలుగా సహజంగా సామాన్యంగా రాదు, చాలా ఉంటుంది దానికి. పాపాలు ఒప్పుకోవాలి, మారుమనసు పొందాలి, రక్షణ పొందాలి, బాప్తీసం తీసుకోవాలి, ప్రభు మాట వినాలి, ఆయన ప్రకారం నడవాలి, ఆయన ఆజ్ఞల ప్రకారం నడవాలి. అప్పుడు ఖచ్చితంగా ఆయన చక్కని ప్రశాంతమైన జీవితం ఇస్తాడు. హల్లెలూయా. ఇవన్నీ మీరు చేశారా? మా నాన్నగారు చేశారు, మనందరం చేశాం. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారా? చెప్పండి గట్టిగా, ప్రశాంతంగా ఉన్నారా? అయితే గట్టిగా హల్లెలూయా అనండి ఒకసారి చూద్దాం. అందరూ అంటున్నారుగా, శివరి వాళ్ళు మాత్రం అంటలేదండి గట్టిగా హల్లెలూయా. అంటే మీరు శివరి వారిగానే ఉంటారా ఇప్పుడు? మరి శివరి వాళ్ళకి శివరి వాళ్ళు అనగా అట్టగున్నట్టుంటే కలగా మొదటి వారు ఎలాగ ఉన్నారు, శివరి వారు కూడా అలాగ ఉండాలా? రైలు బండి ఫస్ట్ బయలుదేరుతుంది, లాస్ట్ బోగి నిదానం వస్తుందా? ఎదరెంత స్పీడ్ వెళ్తే వెనకాల కూడా అదే స్పీడ్ వెళ్ళా. మరి ఎదర ఎంత బాగా మాట్లాడుతుంది, మీరు కూడా అలాగే మాట్లాడు. నేను రాను అనుకుని ఆ భోగి అక్కడ ఆగిపోయింది, ఏమైతుంది? అట్ట కాదు, వెనక లాస్ట్లో ఉన్నా సరే ఎదర ఎంత సౌండ్ వచ్చింది లాస్ట్ కూడా అంత సౌండ్ రావాలి. హల్లెలూయా. దేవుని వినపడతలేదా సౌండ్ మీకు అక్కడ దాకా? అందుకే పెట్టింది. మా ఎదర మట్టికి వినపడేది బాక్స్ ఎందుకు? మా స్వరం సరిపోదు మీకే ఎక్కువగా, ఎలాగ కాదు, ఎదరన్న వాళ్ళకి కాదు, మీకే ఎక్కువగా. అందుకని మీరే గట్టి హల్లెలూయా అనండి గట్టిగా, ఇంకా గట్టిగా, మరొకసారి గట్టిగా. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. ఇప్పుడు ఏమేం గట్టిగా పట్టుకోవాలి? హల్లెలూయా గట్టిగా పట్టుకోవాలి, ఆమేన్ గట్టిగా పట్టుకోవాలి, యేసు రక్తం గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. మరి ఇప్పుడు మనం ఈ ఉపవాస కూటాల్లో చాలా నేర్చుకుని ఉంటారు ఈ 3 దినాలు. ఈ లాస్ట్ రోజు కూడా ఈ ఒక్క మాట మనం నేర్చుకుందాం. ఏం పట్టుకోవాలి గట్టిగా అంటే హెబ్రీలు 4:14 చదువు. ఆకాశమండలముగుండా వెళ్ళిన
ఆకాశ మండలం ఉన్న వెళ్ళిన దేవుని కుమారుని యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఆమేన్. ఎవరి దగ్గర ఒప్పుకున్నాం? మనం ఒప్పుకున్న దాన్ని ఏం చేయాలంట? గట్టిగా. ఏం ఒప్పుకున్నారు మీరు? ప్రార్థనకు వచ్చేటప్పుడు ఏం ఒప్పుకున్నారు? ఆ ఒప్పుకున్న దాన్ని పట్టుకున్నారా? గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. గట్టిగా పట్టుకోవాలి. ప్రార్థన చేస్తాను, ఒప్పుకున్నావు. నువ్వు ఏం ఒప్పుకున్నావు నీకే తెలిసేది. మనం ఏమైతే ఒప్పుకున్నామో దేవుని దగ్గర దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఎవరి దగ్గర ఒప్పుకున్నాం? మనం మామూలు ఆయన దగ్గర ఒప్పుకున్నాండి, మనుషుల దగ్గర ఒప్పుకున్నాండి. ఎవరు ఎలాంటి ఆయన? ఆకాశ మండలం గుండా, ఏ గుండా? గుడివాడ గుండా, లేకపోతే అన్నారపేట గుండా, సింగనార గుండా, మొగలరాజపురం గుండా కాదు. ఇక్కడ ఇవన్నీ కింద ఉన్నాయి. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అను ఆ గొప్ప ప్రధాన యాజకుడు. ఆమేన్. ఆయన ఉన్నాడు. ఎవరమ్మా ఆయన? గొప్ప ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు ఎక్కడైనా ఆకాశ మండలం కదా దేవుని దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. రాకెట్ మీద వెళ్ళాలా, విమానం మీద వెళ్ళాలా, ఆయన దేని మీద వెళ్ళాడండి? ఆకాశ మండలం మేఘారూఢుడై దేవుని సన్నిధికి వెళ్ళాడు. హల్లెలూయా. అసలు ఇది ఎవరికైనా సాధ్యమా? మీకు అసలు ఏమనిపిస్తుంది? దేవుడు మహాత్యం, యేసు చాలా గొప్పవాడు, విశ్రాంతి కలిగి చేస్తాడు, గొప్ప దేవుడు అని ఉందా? ఆయన దాని మీద వెళ్ళాడు అనేది మీరు నమ్ముచున్నారా? మేఘం మీద వెళ్తున్నారా? ఆయన ఆకాశమండలం మీద వెళ్ళాడని నమ్ముచున్నారా? ఇంకా ఆయన పేరండి సీమోన్లాగా ఇంకేమన్నా అవిశ్వాసం ఉందా? యేసు ఎవరో మాంసయుక్తము కలిగిన దేవుడు, మనకలాగా ఆయన కూడా మాంసాన్ని కలిగిన దేవుడు. ఆయన బతికిన తర్వాత దైవా మోతమా? ఆయన ఇంకా ఎలా ఉన్నాడు? మాంసయుక్తమైన మనిషి శరీరం దాల్చి ఉన్నాడు. అందుకని తోమ రాలేకపోతే తోమత అన్నాడు, ఎదిగే అవిశ్వాసరా చూడు, నన్ను చూడు, దెయ్యం అనుకున్నా ఏంటి, భూతం అనుకున్నా ఏంటి? భూతానికి నువ్వు అనుకున్నాడు ఎముక ఇవి మాంసంలో ఉండవా? చూసుకో అన్నాడు. ఎముక మాంసం వేసే వరకు ఉంది. అంటే ఆయన బతికింది ఎలా బతికాడంటే ఆత్మస్వరూపిగా కాదు, ఆయన మళ్ళా శరీరం దాల్చాడు. హల్లెలూయా. శరీరం దాల్చాడు. ఆమేన్. ఎట్టొచ్చాడంటారండి? బండ తీసేసుకొని బయటికి. అసలు బండలోంచి ఎలా వచ్చాడు బయటికి? ఎలా వచ్చాడు? అంతేనండి, ఆయనకి అసాధ్యం జ్ఞానందా? ఆయన ఎవరండి అసలు? ఒక ఆయన అంటాడు, యేసువారు బండలోంచి బయటికి ఎట్టొచ్చేది తెలుసా? ఆయన ఆత్మస్వరూపిగా ఆ సందులో నుంచి బయటకు వచ్చాడు అన్నాడు. ఆయన ఆత్మ అంటే సందులో నుంచి, బండ సందులో నుంచి ఎట్టొచ్చిందంటే బయటకు వచ్చి శరీరం దాల్చేసిందంట. అసలు ఆయన అనుకున్నది కూడా ఒక విధంగా వాస్తవం అనుకుని కాసేపు అనుకుందాం. మరి శరీరం ఎక్కడ ఉంది? లోపల ఉందిగా. మరి శరీరం లోపల ఉన్న శరీరం బయటకు ఎట్టొస్తుంది? మరి అది సందులోంచి దూరం వస్తుందా? ఇవన్నీ కాదండి. యేసోరు ఆయన దేవుడు అంతే, దేవుని కుమారుడు అంతే. ఆయన ఏదైనా చేయగలడు. మట్టిలో నుంచి మాణిక్యం తీస్తాడు, మట్టిలోంచి మనిషిని తీస్తాడు, మళ్ళీ ఆ మట్టిలోంచి వచ్చిన మనిషిని మళ్ళీ మట్టిలో కలిపేస్తాడు. సమాధులను తెరిచి చూడండి, మనిషి ఉంటాడా? చచ్చిపోయిన బాడీ ఉంటుంది. అబే ఇక పనికిరాదు. బాడీ బతికినప్పుడు మీ బరువు ఎంత? బతికున్నప్పుడు మీ బరువు 60, 70, 100, 200. 200 ఉండరు ఇక్కడ ఎవరు కూడా. నీ మామూలుగా శరీరం ఎవరికైనా బతికున్న శరీరం 70 కేజీలు ఉందనుకో, చచ్చిపోయిన తర్వాత 150 కేజీలు, ఇది డబల్ అయిద్దండి. అందుకని చూడండి, లేపలేరు. ఎంతమంది పడతారు? ఆ లోపల ఆ ఛార్జింగ్ ఉంటేనే, ఆ ఆత్మ దేవుడు బిడ్డన ఆత్మ ఉంటేనే ఎంత 150 కాదు 200 కేజీలు సార్ లేచి నడుస్తుంది. ఆత్మ లేపినప్పుడు ఆత్మ ఎవరు పెట్టారండి? అబ్బా, ఆ కరెంటుకే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓకే, కరెంటు పోయి వస్తే మాత్రం చప్పట్లు కొట్టేస్తారు. అబ్బో, ఈ లోక కరెంట్ వస్తే మనలో కరెంట్ వచ్చిన చప్పట్లు కొట్టద్దా? ఈ కరెంటు ఎవరు ఇవ్వలేనిది, దేవుడిచ్చిన ఆత్మ కరెంట్. ఈ శరీరం అంటే లోపల నుంచి అంటే ఎక్కడి నుంచి వచ్చిందంటే అది కూడా సందులో నుంచి వచ్చిందా? అది ఏదో రెండు కలుపుకొని సందులోంచి రావచ్చు కదా. ఏదో ఒకటి వాళ్ళు చెప్తూ ఉంటారు అక్కడ. ఆయన గారు చెప్తున్నాడు, ఈ జనం అంతా అలా చూస్తున్నారు పాపం. ఆయన దేవుడు అండి, ఎలాగైనా వస్తాడండి ఆయన. తలుపులు వేసుకుని ఉన్నప్పుడు వచ్చారు అక్కడ యేసువారు. హల్లెలూయా. ఏంటి తోమా, ఏంటి వీళ్ళందరూ డిస్టర్బ్ చేస్తున్నా, ఏంటి వీళ్ళందరినీ కూడా అవిశ్వాసం? నేను నమ్మను. అయ్యా ప్రభువు లేచాడే, మాకు కనపడ్డాడు అక్కడ అందరూ అంటాడు, నేను నమ్మను. మా నాన్నగారు కూడా అనేవాడు, నమ్మను అనేవాడు అంట. నమ్మనన్న వాళ్ళని తొందరగా పట్టుకుంటాడు.
ఆయన దగ్గరికి వెళ్ళి అంత మనిషి వచ్చిన ముందు ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేమన్నాడు, తోమా రా ఇట్రా. ఎంతసేపు నమ్మనంట. చూడు, చూసి నమ్మని వారి కంటే చూడక నమ్మని వారే. చూడమన్నాడు, పట్టుకున్నాడు, చూశాడు, నమ్మే అన్నాడు. నమ్మేనా? చూసిన వారి కంటే చూడని వాళ్ళను, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వాళ్ళే కొంతమంది అంటారు ఇప్పటికి కూడా, అయ్యగారు ఈ కార్యం జరగనివ్వండి, అప్పుడు వస్తా ప్రార్థనకి. ఎవడు కావాలి నువ్వు అంటే? నా కోసం వస్తావు, నువ్వు వస్తే ₹1,00,00,000 వస్తాయా? నీ కొరకే యేసు శరము వాలే సెలవన్, నీ పాపము కొరకే ఆయని. ఆగడే, అది కాదు పాడాల్సింది. అయ్యగారుల కొరకే యేసు శరము వాలే అని ఉందా? నీ కొరకే యేసు శరము. హల్లెలూయా. ఇప్పుడు సరే, ఓకే, టకటక ముందుకు వెళ్ళిపోదాం. ఆ యొక్క గట్టిగా ఏం పట్టుకోవాలి అని అంటే ఏం చదివిందాక ఏం ఒప్పుకున్నాం? ఎవరి దగ్గర ఒప్పుకున్నాం? ఎవరి దగ్గర ఒప్పుకున్నావు? 2 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి ఇచ్చింది, పాప వచ్చి లోపల కూర్చుని ఏడుతుంది. ఎందుకమ్మ ఏడుతో ఏడు నీ బాధ అన్న. మా నాన్న ఒప్పుకోవట్లేదు దగ్గర. దేనికి? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అయ్యారు. అమ్మా మీరన్నా చెప్పండి అయ్యగారికి. నా చెప్తే నాకేం ప్రయోజనం? ఏంటమ్మా నాకు చెప్పడం ఏంటి? ఏంటి నీ బాధ? మా నాన్న ఒప్పుకోవట్లేదు అయ్యగారు, నేను అతనికి మాట ఇచ్చాను గట్టిగా. నా జీవితంలో నువ్వు వేయక ఎవరో లేదు అని మాట ఇచ్చాను. ఎవడాడు? ఆడెవడో చెప్పరేంటండి? ఆడెవడంటే లవరు, ప్రేమికుడు. ఈ అమ్మాయి ఏమంటుంది? నేను గట్టిగా మాట ఇచ్చాను కానీ గట్టిగా పట్టుకున్నాను అంటుందండి. లేదంటే దూకు చచ్చిపోతా. ఎక్కడ దూతా? చచ్చిపోయి దూకు. అమ్మో నీకు దండ పెడతా పో, ఇక్కడ దూక మాకు తల్లి. అంటే అమ్మాయి స్వభావం ఏంటంటే, నేను మాట ఇచ్చా. ఎవరతను? మనిషికి మాట ఇస్తేనే ఎంత పట్టుబడుతున్నావే, మరి దేవుడికి సజీవుడైన దేవుడు, సర్వాధికారైన దేవుడు, ఆది సముద్రం దేవుడు, ఆయనకి మాట ఇచ్చి గట్టిగా పట్టుకోలేదా? పట్టుకోవాలి. అన్న వాళ్ళు చప్పలు కొట్టి ఆమెరా అడిగింది. ఇప్పుడు మనం ఎవరికి మాట ఇచ్చామంటే, మన యేసయ్య ఆయన ఎవరంటే పరమందం ఉన్నటువంటి గొప్ప దేవుడు ఆయన, ఆకాశమందు ఉన్నటువంటి ఆయన. నమ్మారా? 500 మంది కంటే ఎక్కువైన వాళ్ళు కనబడ్డారు అక్కడ. అవునా? యేసు వారు ఎంతమంది కనబడండి ఆ రోజున? 500 మంది కంటే ఎక్కువైన సహోదరులకి ఒకే మారి కనబడి ఆయన చక్కాల మాట్లాడుతూనే మేఘం వచ్చిందంటే అలా తీసుకెళ్ళిపోయిందండి. అలా చూస్తున్నారు, చూశారు, చప్పలు కొట్టారు, హల్లెలూయా అన్నారు. ఒక గదిలోకి వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు గదిలోకి? మరి మిగతా వాళ్ళు ఎడిపోయారు. ఇప్పుడు ఎక్కడ కూడా కోటాలకి ఎంతమంది అద్భుతాలు పొందుకుంటారు తెలుసా? ఆదివారం వచ్చేవాళ్ళు ఎంతమంది, శనివారం వచ్చేవాళ్ళు ఎంతమంది, కోటాలకు వచ్చేవాళ్ళు ఎంతమంది, పొందుకున్నాయి ఎన్ని, చూసింది ఎన్ని, గట్టిగా పట్టుకున్నావా? అక్కడే ప్రభా నువ్వే చెప్తా చేద్దాం ప్రభా, అలాగే ప్రభా జీవితాంతం ఇద్దరే ఉంటావయ్యా అని. అమ్మో నిజంగా దేవుని కుమారుడు అలా వెళ్ళాడు. చూసా మేఘం మీద ఎవరు వెళ్తారు? కళ్ళారా చూశాను. అందుకని ప్రభు ఒక చోట బాధపడతాడు. ఈ ప్రజలు కళ్ళారా చూచి, చెవులారు విని, హృదయం గ్రహించి మారు మనసు పొందే మనసాక్షి లేకున్నారు అనేసి బాధపడతాడు. ఏంటంటే అన్ని కార్యాలు కళ్ళారా పొందుకుని కూడా, మా సంఘం 500 మంది అండి, మా సంఘం 300 మంది అండి, మా సంఘం 100 మంది అంటే 100 మంది కాదు 20 మంది కూడా కనపడరు అక్కడ. మరి ఈ సంఘం అన్న మాటకి ఎందుకు అనుకుంటున్నారు సాగుకూడని అంటే, మరి ఆ మిగతా 80 మందికి దేవుడు మేలు చేసినట్టే కదా, చేశాడు కాబట్టి సంఘంగా కూర్చోబెట్టారు కదా. మరి ఆ సంఘం 80 మంది ఎడబోయారు. దేవుడు అదే ఇక్కడ. మరి వెళ్ళిపోయిన వాళ్ళు పరిశుద్ధాత్మ వచ్చిందా? మీరు చెప్పండి. 120 మంది మీద మాత్రమే పరిశుద్ధాత్మ వాలింది. హల్లెలూయా. అందుకని ఎప్పటికప్పుడు కూడా గట్టిగా చేపట్టుకుని గట్టిగా పట్టుకున్న 120 మంది మీదే దేవుని యొక్క అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం కొమ్మించారు. అసలు ఎన్ని భాషలు మాట్లాడేశారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వాళ్ళ మీద వాడింది. ఆమేన్. ఇప్పుడు మీరందరూ కూడా చూసి నమ్మారా, చూడక నమ్మారా? పోనీ ఎట్టకొట్టి నమ్మేసేయండి. మరి నమ్మేశారు. నమ్మేసిన తర్వాత, చూసిన తర్వాత గట్టిగా పట్టుకున్న దాన్ని నిలబడాలి వద్దా? నిలబడితేనే దేవుని పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. ఆమేన్. మనం ఏం ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి. హెబ్రీ 3:6 చదువు. హెబ్రీ 3:6. అయితే క్రీస్తు కుమారుడైండు, ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఏమండి? ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ, ఉత్సాహము తుద మట్టుకు చేపడితే మనమే ఆయన ఇల్లు. హల్లెలూయా.
అన్నాడు ధైర్యాన్ని తుదమట్టు చేపట్టాలి. ఆమేన్. ధైర్యం. కొంతమందికి ఏదైనా కష్టం వద్దు సార్, అయిపోయింది బాబు ఆయన అది తీరా చూస్తే పుల్లు అనుకొని పిల్లిని చూసిందంట. తీరా సార్ దగ్గరికి వెళ్ళి చూస్తుంది, ఏంటిది? పిల్లి. దాని నోట్లో పడితే నేనే పేక్కోసుకొని చచ్చిపోదాం అనుకుందంట ఓ తల్లి. ఎందుకంటే పులి చేతులు నేను పడి చచ్చిపోతే బాగోదేవు నేను. కానీ సరిగ్గా పరిశీలన చేసి చూసుకుందంటే ఎందుకో ధైర్యం తెచ్చుకొని అది. కానీ అది పులి కాదు, పిల్లి. అది పేక్కొచ్చుకుంటే ఏమైపోయేది? అందుకని ఇక్కడ అన్నాడు ధైర్యము చేపట్టు. ఆమేన్. సంఘంలో మనకి ఏం ఉండాలా? ధైర్యం ఉండాలా. హల్లెలూయా. గొల్యాతు లాంటి వాడిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు దావీదు గారు. అందుకనే అక్కడ ఉన్న వాళ్ళందరూ ధైర్యం చేపట్టుకోవాలి. అందుకని వాళ్ళు అలా మొహాలు వేసుకొని చూస్తున్నారు, మొహాలు వేసుకొని. కానీ విజయం ఎవరికి దక్కింది? ధైర్యంగా ఉన్న ఆయనకి, దావీదుగా దక్కింది ధైర్యం. హల్లెలూయా. విజయం ఆయనకి దక్కింది, రాజ్యాధికారం ఆయనకి దక్కింది. ఎవరికి? ధైర్యవంతులకే రాజ్యాధికారం దక్కును. ఆమేన్. అంటే దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం గట్టిగా, ధైర్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఎప్పుడుదా పట్టుకోవాలి? తుదముట్ట. ఆమేన్. అంటే చివరి వరకు గట్టిగా పట్టుకోవాలి. దేవుడు మనకిచ్చిన దాన్ని గట్టిగా చివర పట్టుకోవాలి. అప్పుడే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, మరువని వాడు, నీకు బహుమానం ఇచ్చును. ఆమేన్. అలాగే హెబ్రీ 3:15 కూడా చూడండి. హెబ్రీ 3 నీ హృదయమును కఠినపరచుకొనకూడని ఆయనే చెప్పాను గనుక. ఏమండి? పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడన్నా కట్టిపరచకూడకున్నట్లు నేడు అనబడు సమయం అనగానే ప్రతిదినం ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనడి. ఎలాగనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంత మట్టు గట్టిగా చేపడలేలా క్రీస్తులో పాలివారు. ఆమేన్. అంటే విశ్రాంతిలో పాలివారు. ఆమేన్. ఏం పట్టుకోవాలి? గట్టిగా దృఢ విశ్వాసం మనకున్న అన్నాడు అక్కడ. మీకుందా? ఉందయ్యా, ఉందయ్యా. అటు చెప్తున్నారంటే మీరు దృఢ విశ్వాసం లేదు. ఉందయ్యా, ఉంది మీరు దృఢ విశ్వాసం. హల్లెలూయా. ఎచ్చట ఫలావు రెడీ అని పెడతాడు బోర్డు. ఎచ్చట ఫలావు అన్నాడంటే అక్కడ ఖచ్చితంగా అనుమానం ఉన్నట్టే. ఇంకా రెడీ. ఎచ్చట ఫలావు రెడీ, టిఫిన్ రెడీ అని అంటే దృఢంగా చెప్పినట్టు. అలాగే మీరు రెడీయా? దేనికి? దృఢ విశ్వాసం ఉందా? పైపే విశ్వాసమా? దేవుళ్ళకి వచ్చాడు మొట్టమొదటి మంచి దృఢ విశ్వాసం, స్ట్రాంగ్ విశ్వాసం ఉంటారండి. ఇక అన్నీ కలిగిన తర్వాత పర్లేదు అనుకున్నాక నా ప్రాణమా కొట్టాలి, ఉపవాస కొట్టాలి. వెళ్ళపోతే ఏమైంది? ఉపవాస కొట్టాలి కదా. అది ఉద్యోగ కొట్టాలి అయితే బాగుంటుంది. ఉపవాస కొట్టాలంటే ఖచ్చితంగా అమ్మగారు అయ్యగారు అయితే ఉపవాసం చేస్తారా అని అడుగుతారు. మనం చెయ్యం, ఎందుకు వచ్చిందిలే అనేసి ఏం చేస్తారు? దృఢ విశ్వాసాన్ని లైట్ విశ్వాసం చేయొద్దు. దృఢ విశ్వాసమే సింహాల నోరులో నుంచి బయటపడేసింది. దృఢ విశ్వాసం అగ్నిలో పడకుండా బయటపడేసింది. దృఢ విశ్వాసమే సముద్రంలో మునిగిపోకుండా బయటపడేసింది నిజాలు. దృఢ విశ్వాసమే చేపలు ఫుల్గా వచ్చింది. మొన్న విన్నారా మీరు? వీళ్ళకి చేపలు వల నిండా పడిన గొప్ప చేపలు అంటే పెద్ద పెద్ద చేపలు పడినా ఒక్క చేప ఏమైనా చేసిందా? మీకు కూడా చేపలు ఉన్నాయా? రాత్రిగా రాజయ్య గారి చేపల గురించి బాగా చెప్పాడు. నోరు పడుతుందా? ఇక్కడ చేపలు ఉండలేవలా. చేపల కూర అంటే బాగా ఇష్టం అనమాట కదా. చేపల కూర అంటే పొద్దున సాయంత్రం తినేస్తానంట. అబ్బా లోపల ఉన్నట్టంటే అది బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా కరిగిపోయిద్దంట. మంచి కొలెస్ట్రాల్ పెరుగుద్ది. మీలో ఉన్న కొవ్వు, కొలెస్ట్రాల్ అంటే కొవ్వు. మళ్ళీ ఇంకో రకంగా అనుకో, మన కొవ్వు అన్నాడు అయ్యారని. కొలెస్ట్రాల్ అంటేనే ఇప్పుడు బాగుంది. కొవ్వు అన్నామా మనం అయిపోయామే కాదు. కొలెస్ట్రాల్ ఇంగ్లీష్ మాట్లాడాలి యేసువాదయ్య గారు. అయితే ఈ కొవ్వుల్లో కూడా 2 రకాల, అదే కొలెస్ట్రాల్ కూడా 2 రకాల కొలెస్ట్రాల్స్. ఒకటేమో చెడ్డ కొవ్వు, మంచి కొవ్వు, 2 ఉన్నాయంట. చెడ్డ కొవ్వు ఏమో బ్లడ్లో ఉంటుంది. అది చాలా ప్రమాదం. అది లోపల గడ్డలు కట్టి హార్ట్ అటాక్లు వస్తుందన్నమాట. మంచి కొవ్వు అయితే ఏం చేస్తుందంటే శరీరం మొత్తం ఉంటుంది. అది పెద్ద నీకు హాని ఏం చేయదు. అది చెడ్డ కొవ్వు ఎడగలదంటే లోపలికి వెళ్ళిపోద్ది. చెడ్డోడు ఎవరు? ఆ కాసేపు చెడ్డోళ్ళు అండి ఎవరైనా. అసలు సెస్లైన చెడ్డోడు ఆళ్ళండి. మంచిగా ఉండే వ్యక్తి చెడిపోయాడు దేవుడి మాట అనుకోండి ఎవరైనా లోతుగా. ఆ యోనా గారు ఎక్కడికి వెళ్ళాడు? చేప కడుపులోకి వెళ్ళాడు. వాడు అడుగు బాగలకి వెళ్ళాడు.
అట్టగని ఈ చెడ్డది ఎక్కడికి వెళ్తుంది? మీరు ఎప్పుడన్నా కొద్దిగా నీళ్లు కెలికలు చేసి వదిలేశారు ఇంకొక సేటుకి ఎక్కడికి వెళ్తాయి? నలకలన్నీ పైన ఉంటాయండి, అడికి వెళ్ళిపోతాయి. చెడుకు అలాగే నేను చేసిన నరాల్లోకి వెళ్ళిపోద్దండి. అదే గడ్డలు కట్టేసి గుండి ఆటిగడ్డకి ఇవన్నీ రకరకాలుగా వస్తాయి. ఇప్పుడు ఏం చెప్పిపోయాను ఇప్పుడు నేను? చేప, అది అందుకని చేపలు బాగా తినండి. దేవుడు మిమ్మల్ని దీవి చల్లగా ఉంచినాక. మన యేసువారు కూడా చేపలు బాగా తిన్నాడండి. హల్లెలూయా. ఆయన చేపలు తిన్నాడు. ఇవాళ యాట్మాస్ కూర తినమాకండి, ఒక్కళ్ళు తినమాకండి అంతే. అయ్య బాబు అనుకుంటున్నారు కదా బాగా. దేవుడు స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు ఇక్కడ తినొద్దన్న వాళ్ళు అందరికీ మీకు బాధ కలుగుతున్నది. అక్కడ రెడీ చేసిన వాళ్ళకి హ్యాపీగా ఉండదు. ఎందుకంటే మాకు చాలా మిగిలిపోవచ్చేమోనని. ఏం మిగలదో దేవుడు ఆస్వాదించేస్తాడు. దేవుడు స్తోత్రం. అందరు తినండి శుభ్రంగా. ఇప్పుడు ఏం చెప్పాం? ఇప్పుడు చేప పట్టుడి అని అంటే చేపలు పట్టుకుని వచ్చాడంటే ఎవరొక ఆయన. చేప పట్టుడు అంటే అది కాదు, గట్టిగా చేప పట్టుకుని గట్టిగా చేప పట్టుకుని రావటం కాదు. ఇక్కడ యేసువారు చేపలు మట్టుకొని తీసుకొచ్చి ఇచ్చాడు కదా, 150 గొప్ప చేపలు, పెద్ద పెద్ద చేపలే. ఒక్కళ్ళకన్నా ఆన్ చేసినాయా? మీకు కూడా దేవుడు ఏమైనా ఆస్వాదించాడా? చేపలంటే ఆస్వాదం అండి, పచ్చి చేపలు కాదు నేను చెప్పేది. చేప అంటే ఆస్వాదం. మీకు దేవుడు ఆస్వాదించాడా? సమృద్ధి ఇచ్చాడా? ఆ సమృద్ధి మిమ్మల్ని ఏమైనా పొడిచేస్తుందా? ఆ సమృద్ధి మిమ్మల్ని బాధిస్తుందా? అదేమైనా మేము మింగేస్తుందా? ఒక ఆంకంటే 25 లక్షలు వచ్చిందంట, లెక్కేసుకొని పడిపోయి చచ్చిపోయింది అంతే. మీకు తెలియదే ఇవన్నీ? ఎంతసేపు నేను చెప్తేనే అర్థమవుతుంది మీకు. ఏం చూస్తారు పొద్దున్నైతే? కలవారి కోడలు, ఇంకేంటంటే అవి చూసుకుంటారు అంటే రేకులు, కార్తీక దీపాలు, ఆ కార్తీక దీపం అవ్వలేదు ఇంకా. అదేమంటే ఒక డైరెక్టర్ గారిని, ఏంటండి ఈ సీరియల్ ఆగలేదని అంటే, ఒక డైరెక్టర్ గారు అంట, మనిషి ఆగనప్పుడు సీరియల్ ఎట్ట ఆగుద్ది అన్నాడంట. మనిషి బతికినంతసేపు జీవితంలో ఏదో ఒకటి ఉంటుంది కదా, అదే మేము ఎపిసోడ్లు ఇప్పుడు చూస్తున్నాం. అంటే మనిషికి ఏ రోజుగా ఆ రోజు ఎలా ఉంటాడో అదే చూపుతున్నాడంట. ఇక మనకు పని పాటలేక ఆ టైం చూసుకోవటక మన పని ఉందండి. హల్లెలూయా. ఈ పని గట్టిగా పట్టుకో. ఆమేన్. అలా ఆయన ఎతుకుతున్నాడు, రిమోట్ ఎక్కడ, రిమోట్ ఎక్కడ, రిమోట్ ఎక్కడ. అలా ఆవిడ చేతితో పట్టుకుని తిరుగుతుంది. ఈయనకి తెలీదు. ఎందుకనంటే ఇప్పుడు 8:08కి కలర్ కాళ్ళు అవుతుంది. మా ఆయన ఎక్కడ పెట్టేస్తారు రిమోట్, పిల్లలు ఎక్కడ పారేస్తారని రెడీగా ఎక్కడ పెట్టింది అనుకున్నా? సెంగులో మూట కట్టింది. ఎవడ దొరుకుద్దా రిమోట్గా? అట్టగా అయ్యా పట్టుకునేది. హల్లెలూయా. మొన్న ఒక పాపం అది వైజాగ్లో చేప పట్టారంట. ఒకటే చేప, ఒక 150 కేజీలు చేప పెద్దది వచ్చిందంట. ఎన్ని 500 కేజీలు, 150 కేజీలు. అది పట్టగానే వీళ్ళు ఆనందపడిపోయారు పాపం పల్లికారులు. కానీ ఒక కుర్రోడిని ఏం చేసింది? అది లాక్కెళ్ళిపోయి మింగేసింది. అది ఎట్టిపోయిందో అసలు కుర్రోడు ఇప్పటికి దొరకలా సముద్రంలో, వైజాగ్లోనే. అంటే వారికి ఆస్వాదం వచ్చింది అనుకున్నారు, కానీ ఆస్వాదం ఏం చేసింది? వారిని మింగేసింది. ఇప్పుడు మీకు కూడా దేవుడు ఆస్వాదించాడు కదా, మీ ఆస్వాదం మిమ్మల్ని మింగేస్తుందా? అంటే కొంతమందికి అలాగే రూపాయి వస్తుంది, కానీ ఆ రూపాయి ద్వారా నశించిపోతానండి. కొంతమంది అంతేనండి, అయ్యే వాటిని అనుభవించలేరు. బైబిల్లో కూడా ఉంటుంది, ఆ ధనం వస్తుంది కానీ కొంతమంది దాన్ని అనుభవించలేరు. అలాగే ఆస్వాదం వస్తుంది కానీ కొంతమంది దాన్ని అనుభవించలేరు. మనకి యేసువరైతే అనుభవించినట్లుగా దానిలో ఉన్న దోషాన్ని కడిగేసి స్వచ్ఛమైన ధనాన్ని మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా. మనకిచ్చే ధనం ఇహలోక ధనం కాదు, పరలోక ధనం. అదే పరలోక ధనం అంటే ఏంటిది? పరలోకంలో ప్రింట్ వేసి మీద ఇచ్చింది కాదు, స్వచ్ఛమైన ధనం మన దగ్గరికి వస్తుంది. ఆయన ఆస్వాదంతో ఆయన తీసుకొచ్చే ధనం అది. అది చిమ్మెటెక్కడదు, తుప్పు తినివేదు. ఆమేన్. ఇహలోకి నువ్వు ఏది సంపాదించావు సరే. అందుకని యేసు దగ్గరికి వచ్చాడు ఒకడు ధనవంతుడు. వచ్చామంటాడు, ప్రభువా నిత్య జీవానికి నేను వారసునవ్వాలి అన్నీ చెప్పాడు. అన్నీ బాగానే ఉన్నాడు, పర్ఫెక్ట్ అన్నాడు. ఆయన పర్ఫెక్ట్ అన్నాడు. లాస్ట్ కన్నా నీకు ఉన్నది అంతా అమ్మేసిరా ఒట్టు అడిగా అన్నాడు. అసలు ఏంటంటారు దీనికి ట్విస్ట్ ఏంటి చెప్పండి? సీనియర్ ఆర్ఎన్ఐ గారు మాట్లాడదు. అమ్మా కాళ్ళ మీద ఆశ, ధనం మీద ఆశ. ఎవరికి లేదా ధనం మీద ఆశ? మీకు ఎవరికి లేదా? ఇప్పుడు ఆర్ఎన్ఐ గారికి లేదా? నాకు లేదా? ధనం మీద ఆశ అందరికి ఉంటుందండి. హల్లెలూయా. కానీ అక్కడ ఏం చెప్పాడనంటే, విషయం ఏంటంటే, నీకున్నాయన్ని అమ్మేసేసి రావయా, ఉట్టి చేతులు రమ్మన్నాడు. ఎందుకనంటే ఇహలోక ధనం అదంతా, అది రకరకాలుగా మోసాలతో, దొంగతనాలతో రకరకాలుగా సంపాదించింది కదా. అందుకని యేసు దగ్గరికి వచ్చేవాడు చాలామంది చూడండి ఉట్టి చేతులతో వస్తారు. అబద్ధం ఆడుకోండి చెప్పండి. మీరందరూ యేసు దగ్గరికి వచ్చేప్పుడు ఒట్టి చేతులతో వచ్చినాడు. మనందరికీ అసలు ఏమీ లేదు. యేసు దగ్గరికి వచ్చేప్పటికి అన్నీ కోల్పోయి ఉన్నాం. ప్రభు దగ్గరికి వచ్చినాక స్టార్ట్ చేశాడు ఆయన.
ఇది ఇప్పుడు ఎక్కడ ధనం అని అంటే ఆయన ఇచ్చిన ధనం. అది ఎలా ఇస్తాడంటే పరలోక ధనం ఇస్తాడు. ఇది చిమ్మెట కట్టదు, తుప్పు తినవేది, ఆమె సమృద్ధికరంగా ఉంటుంది. ఇలాంటి దాన్ని కూడా గట్టిగా పట్టుకోవాలి. ఆమె ఇప్పుడు మరి ఇంత ధనం, ఇంత ఆశీర్వాదం, ఇంత దీవెన, ఇంత చేపలు, ఇంత సమృద్ధి ఎక్కడొచ్చింది? క్రీస్తు సైన్య సహవాసం మనకు కలిగింది కదా. అందుకని అంటాడు కదా, అది వదిలేసేవయ్యా, అవన్నీ కూడా మోసాలతో వచ్చిన ధనం నేను వదలండి అని అంటే ఏమైందో తెలుసా? రోగాలు, రొప్పులు, కష్టాలు, కోట్లు, వాటితో అన్నీ పోగొట్టుకున్నాం. పోగొట్టేసుకుని లాస్ట్కి ఏమీ లేని స్థితిలో ఏసు దగ్గరికి వచ్చాం. వచ్చినప్పటికి యేసు ఏం చేశాడంటే మళ్ళా మొదటి నుంచి జీరోల నుంచి హీరోలను చేశాడు. హల్లెలూయా, చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు ఈ ధనం ఎక్కడ పోదామే? ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? మనం గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. అబ్రహాము జీరోల నుంచి హీరోలను చేశాడు. చేయలేదు అబ్రహాముని? ఆయన ఏం చేశాడు? గట్టిగా పట్టుకున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఏం గట్టిగా పట్టుకోవాలి అని అంటే ఏం చెప్పాడు ఇక్కడ? దృఢ విశ్వాసం, గట్టి విశ్వాసం ఉండాలి. ఆ గట్టి విశ్వాసం మొదట్లో అంటే బాగా చేసేదాన్ని, ప్రార్థన బాగా చేసేవాడిని, దేవుడి మీద బాగా ఉపవాసాలు చేసి. ఇప్పుడు చేయలేవండి. ఏం చేస్తా? ఆడు చూడు ఎట్టున్నాడు, ఈడు చూడు. ఇది దృఢ విశ్వాసం. మొదటి నుంచి ఏ దృఢ విశ్వాసం ఉందో చివరి వరకు కూడా అదే దృఢ విశ్వాసం ఉండను గాక. మోషే గారు లాస్ట్ వరకు దృఢ విశ్వాసంతో ఉన్నాడు. 110 సంవత్సరాల వయసు వరకు కూడా ఆయన. అలాగే 175 సంవత్సరాల వయసు వరకు కూడా అబ్రహాం గారు దృఢ విశ్వాసం కలిగి జీవించాడు. హల్లెలూయా. ఇంకా మన విశ్వాసాలు మనం ఎలాగా దేన్ని గట్టిగా పట్టుకోవాలి? హెబ్రీ 6:18 లాస్ట్గా చర్చగా హెబ్రీ 6:18 వచ్చిన 6:18. ఈ విధంగా దేవుడు తన సంకల్పాన్ని నిశ్చలమైనదని ఆ వాగ్దానానికి వారసైన వారికి నిశ్చయముగా కనపరచునని ఉద్దేశించు. వింటున్నారా? వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చునుగాక. వాగ్దానం నెరవేర్చడం కాకుండా వాగ్దానానికి వారసులు అవుదురుగాక. ఆ వాగ్దాన వారసులైన వారికి నిశ్చయముగా కనపరచవలని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడ జాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలిగినట్లు ప్రమాణం చేసి వాగ్దానం దృఢపరిచాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం గట్టిగా పట్టుకోవాలంటే నిరీక్షణను గట్టిగా పట్టుకోవాలి. మన ఎదురు ఉంచబడిన నిరీక్షణ గట్టిగా పట్టుకోవాలి. వాగ్దానం చేసిన దేవుడు మరువు అనే దేవుడు. హల్లెలూయా. ఇంకేం చేస్తాడు? ఇది జరిగినట్టేలే అనుకోకూడదు. దేవుడు చేశాడు, చెప్పాడనంటే ఖచ్చితంగా వాగ్దానం ఎలా ఇస్తాడనంటే మనకే కదా, మన వారసత్వం పిల్లల వరకు కూడా వస్తుందంట. అది రెడీ చేసి చూస్తాడంట. కానీ ఈ లోపల మనకు రాలేదు కదా అని చెప్పి వెనకాడకూడదు. వెనకాడేవా నీకు కూడా రాదు. అది నువ్వు గట్టిగా నిరీక్షణ నిలబడతాడు. నీకు, నీ బిడ్డల వరకు కూడా దేవుడు వారసత్వం ఇచ్చునుగాక. ఇప్పుడు మనం ఏది గట్టిగా పట్టుకోండి? నిరీక్షణ గట్టిగా పట్టుకోవాలి. ఆమె నెక్స్ట్ ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోదాం. 2:13 చూద్దాం. ప్రకటన గ్రంథం 2 సాతాను సింహాసనం మధ్య ఉన్నాడు, మీ కాపురమున్నా కానీ నీకు తెలియదు. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములు నా యొద్ద విశ్వాసం వేయండి, నన్ను గురించి సాక్షి అయిన అంతిపోయిన వాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నామమును గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును. హల్లెలూయా. ఇప్పుడు ఏం గట్టిగా పట్టుకోవాలి సంఘం? దేవుని నామాన్ని గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. ప్రభు మీకు పేరు పెట్టాడా? నన్ను పేరు పెట్టి పిలిచాడండి. 1984 సంవత్సరం ఉద్యోగ కూటములలో ఇమ్మానుయేలు ఈ కూటములకు ఉపవాసాలు చేయను, ఆయన భోజనం చేయకుండా. అదే ఫస్ట్ టైం. నిజం. నాన్నగారు అన్నాడు అప్పుడు. నాన్నగారు చెప్పా, అదృష్టమయ్యా అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన పేరు పెట్టాడు. పేరు పిలిచాడంటే ఆయన నామాన్ని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నామమనే కానీ మరి ఏ నామమున రక్షణ లేదు. మీ అందరికి యేసు పేర్లేనా? నిజమేనా? ఇంట్లో ఒక పేరు, రోడ్డు మీద ఒక పేరు, సెంటర్లో ఒక పేరు, ఆధార్ కార్డులో ఒక పేరు, చర్చిలో ఒక పేరు. ఎక్కడ ఏ పేరున్నా యేసు పేరే ఉండును గాక. ఎక్కడైనా సరే యేసు పేరు ఉన్నదండి మాకు అన్న వాళ్ళు చప్పలు కొట్టేలేనండి.
యేసు రక్తమునకే. ఇప్పుడు ఏం పట్టుకోవాలి గట్టిగా అంటే యేసు నామాన్ని పట్టుకోవాలా, యేసు పేరుని గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. మా నాన్నగారి దగ్గర నేను వెళ్ళి ఒకరోజు మా నాన్నగారితో మాట్లాడలేము, భయం. ఆ దర్వాజా అవతల ఉండి లోపల మా నాన్న ఉంటే ఆ దర్వాజా గీకితే నాన్న అన్న. ఏంట్రా అన్నాడు. నాన్న నా పేరు మార్చేయండి నాన్న. ఏం పేరు రా నీది అన్నాడు. ఎమ్మానుయేల్ నాన్న, మీరే పెట్టారుగా. ఏమైందిరా పేరుకి అన్నాడు. శ్రీకాంత్ అని పెట్టండి నాన్న నా పేరు, క్రికెటర్ శ్రీకాంత్ అని పేరు పెట్టండి నాన్న. క్రికెట్లో అప్పుడు క్రికెట్ ఆయన బాగా ఆడుతూ ఉండేవాడు. మన క్రికెట్ అంతా పెచ్చలేకపోయినా అదొక టైప్. ఇమ్మానుయేల్ పేరు నాకు భాషాంతరమున దేవుడు మనకి తోడు. అంత అదృష్టమైన పేరు పెట్టుకుని ఆ పేరు తీసేసి శ్రీకాంత్ దేవుడు రా. ఇంకోసారి పెచ్చ ఆశాలే మాట్లాడ. అంతే మా నాన్న పెట్టాడు, నన్ను అడుగు పెట్టాలి కదా 6 నెలల్లో. ఆయనకి ఇష్టం వచ్చి పెట్టేసుకుంటే ఈ అమ్మ నాన్నలు ఇంతే, వాళ్ళకి ఇష్టం వచ్చి పెట్టేస్తారు. ఓకే, కానీ ఆ పేరుని బట్టి ఈరోజు నేను దేవుడు నన్ను గట్టిగా వాడుకుంటున్నాడు. హల్లెలూయా. యేసు రక్తమునకే. మరి మీరందరూ యేసు వారి పేరులో ఉన్నారా? గట్టిగా పట్టుకోండి. ఆమేన్. నెక్స్ట్ వెళ్దాం. 2 దశలోనికైలు 2:15 లాస్ట్గా. ఇప్పటికి 4 సార్లు లాస్ట్ అన్నాడు అయ్యగారు. అదే 2 దశలోనికైలు 2:15 అండి. కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండండి. నా నోటి మాట నేను, మా పత్రిక వల్ల నేను మీకు బోధించబడిన వీధులను ఏమండి గట్టిగా చేపట్టు. ఇప్పుడు ఈ 3 రోజుల కోటాల్లో మీకు ఏదైతే బోధించబడిందో, ఏ మాట అయితే మీకు తెలియజేయబడిందో దేవుని మాటలు, వాటిని ఏం చేయాలని గట్టిగా పట్టుకో. దేవుడు మీకు ఏం చెప్తున్నాడో ఆ చెప్పినని గట్టిగా చేత పట్టుకో. హల్లెలూయా. ఇది కానీ యేసువారి మాట చాలా గొప్పదండి. యేసు వాక్యము ఎంత మధురము, భువి యందు నిలచేటి సత్యవాక్యము, కొండలా నడచివే యేసు ప్రభు వాక్యము. అందుకని ఇక్కడ అంటారు తెలుసా, ఇక్కడ దేవుని వాక్యాన్ని గట్టిగా చేపట్టు, దేవుని మాటను గట్టిగా పట్టుకోవాలి. ఆమేన్. కీర్తన 81 అధ్యాయం 2 వచనం. కీర్తన గ్రంథం 81 అధ్యాయం 2 వచనం ఏముందో ఒకసారి చదువుకుందాం. కీర్తన ఎత్తుడి గిలక తప్పెట్ట పట్టుకోండి. ఏమా పాట ఎత్తామంటే ఏం పట్టుకోవాలయా? గిలక తప్పట అంటే ఏంటి? గిలక తప్పట అంటే అప్పట్లో గిలకలు ఉండేవి. నా చిన్నప్పుడు ఉండేవి. ఆ గిలకలని ఎంత ఉండే అనమాట. లోపల రాళ్ళు వేసేవాడు, టూపేవాడు. దానికి మళ్ళీ హ్యాండిల్ వచ్చిన తర్వాత దాన్ని ఇట్ట టూపాడు, దాన్ని గజ్జల కింద. ఇప్పుడు చక్కగా దానికి ఒక కర్ర వేసి ఇలా వాయిస్తున్నారు. దాన్ని మురకాసు అని పెట్టారు. ఇప్పుడు అది కూడా మానేసి ఏం పెట్టారంటే కంజర కచ్చా కచ్చా కాసు కొడుతుంటారు. పాట స్టార్ట్ చేసామంటే ఏం పట్టుకోవాలని చేత్తో. ఇప్పుడు గిలక తప్పెట్టంటే అందరూ తల ఒకటి తెచ్చుకోమాకండి. తప్పెట్టంటే చప్పట్లు, తప్పెట్లు అనంటే తప్పెట్లు, తాళాలు అంటే జుబుడి ఇక్కడ పుల్ల ఉంటుంది, ఇక్కడ కొడుతుంటాడు, అది తప్పెట. ఇప్పుడు అది కొట్టేవానికి ఇక్కడ ఎంత సౌండ్ వస్తుంది కదా. అందుకని తప్పెట అంటే లేదా చప్పట్లు. పాట స్టార్ట్ చేస్తే ఏం పట్టుకోవాలా? చప్పట్లు. నిదానంగా చెప్తే కొడతారా? చప్పట్లు చూసావా? కొట్టరండి. అసలు మనిషి బ్రెయిన్ కూడా చూసావా? బ్రెయిన్కి ఎప్పుడు కొట్ట అని అంటే కొట్టేద్దాం. స్లోగా చెప్పామంటే సర్లే అన్నట్టు. ఇప్పుడు ఏం పట్టుకోవాలి గట్టిగా అంటే చప్పట్లు కొట్టాలి, పాట పాడాలి. హల్లెలూయా. కీర్తన ఎత్తండి. ఆమేన్. ఏం కీర్తన అయిపోయింది? ఆ పాట కాదు. నేను ఎవడో పాట పెడతా దాకా సావు అని అవుతుంది. దాంట్లో ఫోన్లు వస్తే ఏం పాట ఇది? నీవు కోరుకున్నదే నీకు జరుగుతుంది. నువ్వేం నీరసంగా మాట్లాడతావు. ఒంట్లో బాడు ఎప్పుడు చేసిన ఒంట్లో బాడు ఉంటుంది. నీ వయసు అంతా 35 ఏళ్ళు. 35 ఏళ్ళకి ఏంటి నీకు ఈ రోగాలు? ఆ పాట ఏంటి? తీసేయి. ఆ పాట అంటే నాకు ఇష్టం. అందుకు కొంతమందికి ట్రాజడీ పాటలు అంటే బాగా ఇష్టం.
కానీ అయ్యే కొంప ముంచేస్తాయి. అర్జెంట్ తీసేసి యేసుడే నాకు సంతోషకరమైన పాటలు పెట్టు హల్లెలూయా. అందుకని పొద్దున్న లేస్తే ఏం పాట పాడాలా? దేవా నా దేవా కల్వరి గిరిలో నా యేసుని బాధను పొద్దున్న ఆ పాట పాడు అనుకో, ఇక ఆ రోజంతా బాధలే. పొద్దున్న ఏం పాట పాడాలా? దేవుని స్తుతించే పాట పాడాలా హల్లెలూయా. అది పట్టుకో గట్టిగా ఆమేన్ హల్లెలూయా. ఒక ఆమె అన్నాడు, అమ్మా నీ కష్టాలను తీరిపోతే రోజు పొద్దున్నే నువ్వు లేచి నీ భర్త పిల్లలు లేచి ప్రార్థన చేయండి, స్తుతి పాట పాడండి అన్నాడట. అంతే, పొద్దున్న లేచి పట్టుకుందండి, ఇక ఆ పని పట్టుకుంది. ఇక అంతే, ఆమె ఎక్కడెక్కడ తిరిగేది, లాస్ట్కి ఏ సోదరికి వచ్చిన తర్వాత ఇక పట్టుకుంది, ఇక ప్రార్థన పట్టుకుంది. పొద్దున్నే పాటలు పట్టుకుంది, స్తుతి పాట 2 పాటలు పాడేస్తుంది. పిల్లలందరూ కూడా లేకపోతే వాళ్ళు కూడా పాటలు పాడతారు. అంతే, ఈరోజు వాళ్ళ ఇంట్లో కంజీరు ఉంది, డోలక్ ఉంది, కాంగో ఉంది, క్యాషే ఉంది, అన్నీ వచ్చిన రాపోయిన పొప్పపోయి ఆయన వాయిస్తారు. పొద్దున్నే పాట పడతారు. వాళ్ళ పిల్లలందరూ కూడా వాళ్ళందరూ కూడా మంచి మంచి రేంజ్లో మంచి చదువులండి హల్లెలూయా. ఏం పట్టుకోవాలంటే దేవుడిని స్తుతియాగం చేయమంటే పొద్దున్న లేచి స్తుతియాగం చేయ ఆమేన్. పాట పాడమంటే పాట పాడు హల్లెలూయా. నెక్స్ట్ లాస్ట్గా క్షమించిన పరమగీతం 2:15. పరమగీతం 2:15 వచ్చిన మన ద్రాక్ష తోటలో పూత పట్టి ఉన్నాయి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకోండి, సహాయం చేసుకుంటున్న నక్కలు పట్టుకోండి. మీరందరూ పూత పట్టారా? పూత పడతానంటే అడుగుతున్నాండి నా ఇంకా పూత పడతానంటే చిగురించడం అండి. చిగురించడం అంటే ఏంటి? ఆస్వాదించబడటం అండి. మీరందరూ కొద్ది కొద్దిగా ఆస్వాదించబడుతున్నారా, ఎండిపోతున్నారా? అబద్ధం ఆడుకొని చెప్పండి, ఎండిపోయే వాళ్ళు చప్పట్లు కొట్టండి గట్టిగా. పూత పడుతున్నామండి, ఎప్పటికప్పుడు ఇంకా ఇంకా చిగురుస్తున్నాం అన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి హల్లెలూయా. మేరీ హెల్ల గారు ఎన్నామని చప్పట్లు బ్రహ్మాండం కొడుతుందంటే మోసలతనం మంది కూడా ఆమె సారం కలిగి పచ్చగా చిగురుస్తూనే ఉంది హల్లెలూయా. ఏంటండి ముసలాన్ని నేను ముసలాడినానని కూర్చొని నాకు అది లేదు లేని బాధపడదు. ఆ రోజున యవన ప్రాయంలో దేవుడు ఆమెకి పరిచర్య ఇచ్చాడంతే. శనివారం ఆదివారం మందిరాలు ఇచ్చాడంతే. ఇక అది గట్టిగా పట్టుకుంది. ఇప్పటికి కూడా ముసలి వయసులో కూడా ఇప్పటికి కూడా వృద్ధాప్యసంలో కూడా చేస్తుంది గట్టిగా పట్టుకొని. అందుకని ముసలి వయసులో కూడా కుమార్తెని చిగురుంబు చేస్తున్నాడు, పోత పట్టిస్తున్నాడు హల్లెలూయా. ఇలా పూత పట్టేటప్పుడే గుంట నక్కలు తయారవుతాయి అంటాం. గుంట నక్కలు అని ఏంటంటే చెరుపు చేసే నక్కలు, పాడు చేసే నక్కలు. అంటే ఆ యొక్క ఆస్వాదన ఏంటి? ఆ నక్కలు అంటే మనుషులు కాదండి నేను చెప్పేదే. సైతానుగడ నక్కలవన్నీ, సాతానుగడ యొక్క దూతలవన్నీ, చెగడి శక్తులు అవన్నీ ఏం చేస్తారంటే మనల్ని ఎక్కడికక్కడ మన పూతని తిని పారేస్తూ ఉంటాయి. మన ఆస్వాదనలు తినేయాలని చూస్తాయి. రోగంతోనో, బలహీనతలతోనో, ఇబ్బందులతోనో, అప్పులతోనో, తగాదాలతో తినేయాలని చూస్తాయి. అలాంటప్పుడు ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? పాట కూడా ఉంది ఏంటిది? గుంట నక్కలు పొంచి ఉండగా ప్రార్థన నాగ్ని రాజబెట్టుడే. రావట్లేదు, ఎవరైనా గుర్చేయండి. ఆ గుంట నక్కలు పొర్యత్రవే ప్రార్థనాగ్ని రాజబెట్టుడు. గుంట నక్కలు ఆమేన్. ఇప్పుడు మనం ఆస్వాదం పొందే ముందులో ఆ యొక్క చిగురించే టైంలోనే సాతానుగాడు సైతాను శక్తులు మన మీద వదులుతూ ఉంటాడు. అటువంటి టైంలో ఏం చేయమన్నాడు ఇక్కడ? ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకోండి, సహాయం చేసి గుంట నక్కల్ని పట్టుకోండి హల్లెలూయా. ఆ సహాయం చేయాలి సంఘం కూడా. ఇప్పుడు గుంట నక్కలు పట్టుకోవడం అంటే సైతానుగాడి నక్కల్ని, సైతానుగాడి యొక్క క్రియల్ని, సైతానుగాడి యొక్క ఆవిడ యొక్క దూతల్ని మరి చంపేయడానికి, లేకపోతే అవి తినేస్తాయి, మనకున్న ఆస్వాదం పోగొట్టేస్తాయి, ఏదో ఒక బలహీనతో బాధలు పెట్టేసి. అందుకని ఏం చేస్తాడు సాకుడు? గంట పాత్రలు పెడతాడు, మీటింగ్లు పెడతాడు. అప్పుడు ఏం చేయాలి సంఘం? సహాయం చేయాలి, వాళ్ళ తోడుగా నిలవాలి ఆమేన్. ఏం పట్టుకోవాలి ఇక్కడ అంటే గంట ప్రార్థన గట్టిగా పట్టుకో. ఆ యొక్క గుంట నక్కలని సాతానుగాడిని లైన్ చేయడానికి సాకుడితో పాటు ఏకీపించి ప్రార్థన చేసే గంట ప్రార్థనలో ఇలాంటి కోటాల్లో ఏకీపించే సహాయం కలిగి ఉండేదాన్ని పట్టుకోవాలి. ఆమెను అనగలరా గట్టిగా? ప్రకటన గ్రంథం 3:11 చదివారా? ప్రకటన గ్రంథం 3:11. ఇక నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ నీ కిరీటం అపహరించుకున్నట్లు నీ కలిగిదాన్ని గట్టిగా పట్టుకో ఆమేన్. అదే 3:25 అంటే నేను వచ్చే వరకు మీరు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి ఆమేన్. యేసు వస్తాడండి. వస్తాడు. మీకు ఎవరికి నమ్మకం ఉందా? ఆయన త్వరలో వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. మామూలుగా వచ్చాడు ఆయన,
ఆత్మస్వరూపుకి వచ్చాడు. కానీ వేవేల కోట్ల దూతల పరివారంతో పరిశుద్ధుల సమూహంతో ఆయన దిగి రావడానికి ఖచ్చితంగా దగ్గరగానే ఆసన్నమై ఉంది ఆయనకి సమయం. ఆయన వచ్చే సమయానికి మనం ఎలా ఉండాలంట, మనకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఎవడో మనకిచ్చిన దాన్ని అపహరించుకోకుండా గట్టిగా పట్టుకుందాం గాక. ఆమేన్. ఇప్పుడు ఈ కోటాల్లో మనం నేర్చుకోవాల్సింది ఈ విషయం లాస్ట్ రోజున ఏంటంటే, ఖచ్చితంగా దేవుడు మనకి దేన్ని అయితే ఇచ్చాడో దాన్ని గట్టిగా పట్టుకుందాం గాక. అప్పుడు ఖచ్చితంగా జీవకిరీటం ఆయన వచ్చి ఇస్తాడు. ఆమె ప్రార్థించేది అందరు కలిసి వచ్చాను, ప్రార్థించండి. ఈ మధ్యాహ్న కాలం ముందు వచ్చాను, ప్రార్థించండి. యేసయ్యా తండ్రి తండ్రి ఈ కోటాను అందరూ లేచిన పడండి. లేచిన బట్టి ప్రార్థిస్తే గట్టిగా ఉంటుంది. అందరూ కూడా లేచిన బట్టి చక్కగా ఫ్రీగా ప్రార్థించండి గట్టిగా ప్రభు దగ్గర. యేసయ్యా నీవు నాకు ఇచ్చిన దాన్ని వదిలేనా, క్షమించాను అడుగు. ఒకళ్ళు వదిలేస్తే లేదా ఇచ్చిన దాన్ని గట్టిగా పట్టుకున్నట్లయితే, దేవా స్తోత్రమే, ఇంకా గట్టిగా పట్టుకుంటాను నా జీవిత పర్యంతరకు. నీవిచ్చిన భాగ్యాన్ని, నీవిచ్చిన కృప, నీవిచ్చిన నామాన్ని, నీవిచ్చిన విశ్వాసాన్ని, నీవిచ్చిన నిరీక్షణ, నీవిచ్చిన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుంటాను ప్రభాని. ఒకసారి దేవుని దగ్గర తీర్మానం చేసే ఒప్పేసుకో. సంగమా అందరు కూడా ఒప్పుకోండి. దేవుని దగ్గర ఇక్కడ ఉన్న సంఘం అంతా కూడా గట్టిగా, ప్రభు యేసయ్యా నీవు ఇచ్చిన దాన్ని నేను వదిలేసాను, అక్కడ పడేసాను, తప్పే ప్రభు క్షమించా, నేను గట్టిగా పట్టుకుంటాను ప్రభా యేసయ్యా అని ఒక్కసారి ప్రార్థన చేయగలవా? అప్పుడు ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు నీకు జీవకిరీటం ఇస్తాడు, జీవకిరీటం ఇస్తాడు, బహుమానం ఇస్తాడు. అని నేను అప్పగించిన దాన్ని ఎక్కడ పడేసావు అని అంటాడు. కాబట్టి ప్రియులారా, ఖచ్చితంగా దేవుడు ఇచ్చిన దాన్ని గట్టిగా పట్టుకుంటాను ప్రభా, నీవు ఇచ్చిన దాంట్లో గట్టిగా ఉంటాను ప్రభా, బలంగా ఉంటానని ఒక్క తీర్మానం ఉపవాస కుంటాలో చేయగలవా? గట్టిగా చేయి. గట్టిగా చేస్తే అప్పుడు ఆయన వచ్చినప్పుడు నీకు జీవ కిరీటాన్ని ఇస్తాడు. మహాగణుడివి, కృపామేడు, ప్రేమగల్లే వేసా నీ పాదాలకి వేలాది కోట్లాది స్తుతులు ఇస్తుంది. ఈ 3 దినాల ఉపవాస కూటాల్లో నీ బిడ్డలు ఎంతగానో ప్రభా వారికి ఇచ్చిన దాన్ని గట్టిగానే పట్టుకున్నారు ప్రభా, ఎక్కడ వదిలిపెట్టుకోకుండా బలంగా ముందుకు సాగారు. అందుకని ప్రభా ఈ రోజున వారందరికీ, అటువంటి వారందరికీ కూడా ఈ రోజు మీరు దిగి వచ్చి వారి ప్రభా మంచి జీవకిరీటాన్ని సమృద్ధిగా ఇస్తుంది. సహాయం దయచా ఇస్తావునైనా, ఇస్తావయ్యా, నీకు అసాధ్యమైంది లేదు ప్రభా. శ్రమైన, కష్టమైన, ఇబ్బంది అయినా, ఇరికైనా, నీరసమైన, బలహీనతైనా, ఎక్కడ ఏ ఆర్థిక ఇబ్బంది అయినా సరే, ఎవరు ఎన్ని అనుకున్నా ప్రభా మాత్రం కూడా తండ్రి మీరు అప్పగించినటువంటి పరిచర్య బాధ్యతను ఎక్కడ ఎవరు కూడా ప్రభా వదిలిపెట్టుకుని గట్టిగా పట్టుకుంటున్నారయ్యా. క్రీస్తు సేనాశాసనం 100% ఆ ప్రకారం జీవిస్తున్నాం. బిడ్డలందరినీ బలంగా నడిపించి సహాయం తెచ్చు. అటు వారందరికీ ప్రభా జీవకిరీటం సమృద్ధి తెచ్చాం. అలాగే ప్రభా ఇంకా ఎవరైతే ఒకవేళ ఎక్కడైనా ఏదైనా పడవేసుకున్నట్లయితే మేము ప్రభా దాన్ని మేము మరలా జాగ్రత్తగా దాన్ని పట్టుకునే భాగ్యం మా దయచేయం. ఇహలో క్రియలు కాదు కానీ నీవు అప్పగించిన బాధ్యతలు పట్టుకునే బిడ్డలుగా శ్రద్ధపరిచే సహాయం తెచ్చాడు. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధ గాక, మీ రాజ్యం మొక్కొచ్చును గాక, మీ చిత్తం పరలోకమందులో భూమి మీద నెరవేరును గాక. మా నేటి ఆహారం మా దైత్యం మళ్ళీ ప్రార్థించుడు క్షమించు శ్రద్ధం తేకాదృశ్యం తప్పించు. ఆమేన్. అలాగే నిలబడదండి.